హాయ్, వెల్కమ్ టు క్లాస్ 24 AWS DevOps. ఈ వీడియోలో మనం డాకర్ ఫైల్, డాకర్ కంపోజ్, అలాగే డాకర్ నెట్వర్క్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం డాకర్ ఫైల్ గురించి చూద్దాం. డాకర్ ఫైల్ అనేది ఒక టెక్స్ట్ డాక్యుమెంట్. దీన్ని యూజ్ చేసి మనం డాకర్ ఇమేజెస్ని బిల్డ్ చేయొచ్చు, అంటే డాకర్ ఇమేజెస్ని క్రియేట్ చేయొచ్చు. సో కంటైనర్ని లాంచ్ చేయడానికి అవసరమైన కమాండ్స్ అన్నీ కూడా డాకర్ ఇమేజెస్లో ఉంటాయి. సో మనం డాకర్ ఇమేజ్ని డాకర్ హబ్ నుంచి పుల్ చేసుకొని కంటైనర్ని క్రియేట్ చేస్తాం. డాకర్ ఇమేజ్ అనేది ఒక బేస్ ఇమేజ్. అందులో మనం ఏ ఇమేజ్ అయితే తీసుకుంటామో ఆ ఇమేజ్ యొక్క డిపెండెన్స్ మాత్రమే డాకర్ ఇమేజ్ లో ఉంటాయి. అలాగే మనం మన అప్లికేషన్ కి తగ్గట్టుగా మన అప్లికేషన్ కి అవసరమైన ఎక్స్ట్రా డిపెండెన్స్ ని మనమే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ డాకర్ ఫైల్ ని యూజ్ చేసి మన ఓన్ గా మన అప్లికేషన్ కి ఎలా తగ్గట్టుగా మనం ఒక ఇమేజ్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. ఈ డాకర్ ఫైల్ ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకి డాకర్ ఇన్స్ట్రక్షన్స్ గురించి తెలియాలి. సో వీటిని డాకర్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు. సో డాకర్ ఫైల్ అనేది ఎప్పుడు కూడా ఫ్రమ్ అనే ఇన్స్ట్రక్షన్స్ తో స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫ్రమ్ అని ఇచ్చినప్పుడు అక్కడ మనం ఏ డాకర్ ఇమేజ్ అయితే పుల్ చేయాలో ఆ డాకర్ ఇమేజ్ ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో వర్కింగ్ డైరెక్టరీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు డైరెక్టరీ లొకేషన్ ఇవ్వాలి. అలాగే రన్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు సో మనం ఏ కమాండ్ అయితే రన్ చేయాలనుకుంటున్నామో ఇమేజ్ లో ఆటోమేటిక్ గా ఆ కమాండ్ ని ఇక్కడ ఇవ్వాలి. అలాగే కాపీ అనే కమాండ్ ఇచ్చినప్పుడు సో మనం హోస్ట్ మిషన్ నుంచి కంటైనర్లోకి ఏ ఫైల్స్ అయితే కాపీ చేయాలనుకుంటున్నామో సో అప్పుడు కాపీ అనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ కాపీ యొక్క డెస్టినేషన్ ఫైలు, సోర్స్ ఫైలు, సోర్స్ లొకేషను, అలాగే డెస్టినేషన్ లొకేషను ఇవ్వాలి. అలాగే యాడ్ అనేది కూడా కాపీ లాగే వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ మనం యూఆర్ఎల్ యూజ్ చేసి ఫైల్స్ని అయితే కాపీ చేయొచ్చు. సో ఇక్కడ ఎంట్రీ పాయింట్ అని ఇచ్చినప్పుడు సో ఎప్పుడైతే మనం ఒక కస్టమ్ ఇమేజ్ని క్రియేట్ చేసి దాని నుంచి కంటైనర్ లాంచ్ చేసినప్పుడు సో ఏవే కమాండ్స్ అయితే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ కమాండ్స్ని ఎంట్రీ పాయింట్ అని ఇచ్చి నోట్ చేస్తాము. అలాగే సిఎండి అని ఇచ్చినప్పుడు సో సిఎండి కూడా ఎంట్రీ పాయింట్ లాగా వర్క్ చేస్తుంది. సో ఎక్స్పోజ్ అని ఇచ్చినప్పుడు సో మన అప్లికేషన్ ఏ పోర్ట్లో రన్ అవ్వాలనేది ఆ పోర్ట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో లేబుల్ అని ఇచ్చినప్పుడు సో మనం ఆ ఇన్స్ట్రక్షన్కి మన ఇమేజ్కి సంబంధించిన డేటా అనేది ఎంటర్ చేయాలి. ఫస్ట్ డాకర్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో మన హోస్ట్ మిషన్లో డాకర్ ఇమేజెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. డాకర్ ఇమేజెస్ అయితే ఏం లేవు. అలాగే డాకర్ కంటైనర్స్ ఏమున్నాయో చూద్దాం. సో కంటైనర్ కూడా ఏం లేవు. సో ఫస్ట్ క్లియర్. ఫస్ట్ మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో డాకర్ ఫైల్ని క్రియేట్ చేద్దాం. ఫోల్డర్కి డెమో డాకర్ అని ఇచ్చాను. సిడి డెమో డాకర్ ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి. సో ఫోల్డర్ ఫైల్స్ ఏం లేదు. సో డాకర్ ఫైల్ క్రియేట్ చేయడం కోసం నానో డాకర్ ఫైల్ ఇక్కడ మనం డాకర్ ఫైల్ని రాయాలి. సో మనతో చెప్పుకున్నట్టు డాకర్ ఫైల్ ఎప్పుడు కూడా ఫ్రమ్ అనే ఇన్స్ట్రక్షన్స్తో స్టార్ట్ అవుతుంది. సో ఫ్రమ్ అనే ఇన్స్ట్రక్షన్ దగ్గర మనం ఏ ఇమేజ్ని పుల్ చేయాలో ఆ ఇమేజ్ ఇవ్వాలి. ఉబంటు అని తీసుకుంటున్నాను. ఉబంటు మనకి ఏదైనా స్పెసిఫిక్ వర్షన్ కావాలంటే కోలన్ ఇచ్చి ఆ వర్షన్ నేమ్ అయితే ఇవ్వాలి. సో నేను ఏ వర్షన్ ఇవ్వట్లేదు. సో నెక్స్ట్ మనం ఈ ఇమేజ్తో మనం కంటైనర్ లాంచ్ చేసిన వెంటనే ఫస్ట్ మనం కొన్ని కమాండ్స్ రన్ చేయాలనుకున్నప్పుడు ఆ కమాండ్స్ని ఇక్కడ రన్ అని ఇచ్చి ఎంటర్ చేయాలి. సో రన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సిస్టమ్ అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో ఏపీటీ అప్డేట్ -y అలాగే ఒక అపాచీ సర్వర్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి రన్ ఓపీటీ ఇన్స్టాల్ అపాచీ 2 -y. నెక్స్ట్ నేను ఒక ఎంట్రీ పాయింట్ ఇస్తున్నాను. ఎంట్రీ పాయింట్ అంటే కంటైనర్ లాంచ్ అవ్వగానే ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన కమాండ్ అనమాట. అపాచీ ctl -d -2. సో నెక్స్ట్ నేను ఒక ఎన్విరాన్మెంట్ అని ఇస్తున్నాను. ఎన్విరాన్మెంట్ అంటే నేమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ డెమో నేమ్. సో ఇది ఒక శాంపిల్ కస్టమ్ ఇమేజ్ అనమాట. దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. Ctrl+S Ctrl+X. సో ఫస్ట్ డాకర్ ఇమేజెస్. సో ఇక్కడ డాకర్ ఇమేజెస్ ఏమీ లేవు.
సో మనం ఇప్పుడు క్రియేట్ చేసిన డాకర్ ఫైల్ని యూజ్ చేసుకొని డాకర్ ఇమేజ్ని క్రియేట్ చేద్దాం. సో దానికోసం డాకర్ బిల్డ్ డాట్ డాకర్ బిల్డ్ డాట్ -t. సో మనం క్రియేట్ చేయ ఇమేజ్ ఒక నేమ్ ఇవ్వాలి. నేను డెమో డాకర్, సో డెమో డాకర్ అనే నేమ్ ఇచ్చాను. డాకర్ బిల్డ్ -t డెమో డాకర్. సో మనం ఎక్కడైతే డాకర్ ఫైల్ని క్రియేట్ చేస్తామో ఆ డాకర్ ఫైల్ ఉన్న లొకేషన్లోనే ఈ కమాండ్ అనేది ఇచ్చి మనం కస్టమ్ ఇమేజ్ని క్రియేట్ చేయొచ్చు. సో మనం ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి రన్ అవుతున్నాయి. రైట్, సో ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. లెట్స్ సీ. ఫస్ట్ క్లియర్ డాకర్ ఇమేజెస్. ఈ డెమో డాకర్ 1 అనే ఇమేజ్ మనం క్రియేట్ చేసాము. మనం డాకర్ హబ్ నుంచి ఫ్రమ్ అనే ఇన్స్ట్రక్షన్తో ఉబంటుని పుల్ చేసాం కాబట్టి ఉబంటు ఇమేజ్ కూడా ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు మనం కంటైనర్ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ క్లియర్ డాకర్ రన్ -80, డాకర్ రన్ -80, -iphone నేమ్ ఎగ్జాంపుల్ demo1 -t 82:80 -d డెమో డాకర్ 1. సో కంటైనర్ క్రియేట్ అయిపోయింది. డాకర్ కంటైనర్ PS. సో కంటైనర్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనం లాంచ్ చేసిన కంటైనర్లో మనం కంటైనర్ లాంచ్ అయినప్పుడు బై డిఫాల్ట్గా కంటైనర్ అప్డేట్ అవ్వాలి, నెక్స్ట్ అపాచీ సర్వర్ ఇన్స్టాల్ అవ్వాలని కమాండ్స్ అయితే ఇచ్చాము. సో అపాచీ సర్వర్ కంటైనర్లో రన్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. గో టు AWS, టేక్ పబ్లిక్ IP, ఎంటర్ పోర్ట్ నెంబర్ 82. సో అపాచీ సర్వర్ అనేది ఇన్స్టాల్ అయ్యింది, అలాగే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒకసారి కంటైనర్ని ఆఫ్ చేసి చూద్దాం. డాకర్ కంటైనర్ PS డాకర్ స్టాప్. సో కంటైనర్ అయితే స్టాప్ చేసి సర్వర్ రన్ అవుతుంది లేదో చెక్ చేద్దాం. సో కంటైనర్ స్టాప్ అయిపోయింది. ఓకే, గో టు వెబ్సైట్, రిఫ్రెష్ సైట్. సో మనం సైట్ రిఫ్రెష్ కంటైనర్ స్టాప్ చేసాం కాబట్టి అప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన అపాచీ సర్వర్ కూడా స్టాప్ అయిపోయింది. సో ఇలా మనం డాకర్ ఫైల్ని క్రియేట్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్కి ఇంకో డాకర్ ఫైల్ని క్రియేట్ చేసి చూద్దాం. డెమో డాకర్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేసి అందులో మనం డాకర్ ఫైల్ని క్రియేట్ చేస్తాం. ఒక్కొక్క డాకర్ ఫైల్కి ఒక్కొక్క డైరెక్టరీ ఉండాలి. నెక్స్ట్ mkdir, సో demo2. సో ఫోల్డర్ క్రియేట్ చేశాను, cd demo2 ls. సో demo2లో ఏ ఫోల్డర్స్ లేవు. సో ఇప్పుడు మనం ఒక డాకర్ ఫైల్ని క్రియేట్ చేద్దాం. సో నానో డాకర్ ఫైల్, సో నానో డాకర్ ఫైల్ సెంటర్ ఫస్ట్. సో సేమ్ ఫ్రమ్, సో ఇక్కడ నేను ఉబంటు తీసుకున్నాను. ఉబంటు నెక్స్ట్. సో కమాండ్ అయితే ఇద్దాం, రన్ అవ్వాల్సిన కమాండ్ ఇద్దాం. రన్ apt అప్డేట్ గెట్ అప్డేట్. సో apt-get అప్డేట్ ఫస్ట్ కమాండ్. అలాగే సో అప్డేట్ అయిన తర్వాత నేను సో అపాచీని ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో apt-get అప్డేట్, సారీ apt-get ఇన్స్టాల్ Apache 2. apt-get ఇన్స్టాల్ git-y. సో నేను గిట్ రిపాజిటరీని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ cd HTML డిఫాల్ట్
ఫైల్ ఉండే దగ్గరికి నేను వెళ్ళాలనుకుంటాను. సో cd/var/ww/html రన్. సో ఇక్కడ దీంట్లో నేను గిట్ అనే కమాండ్ రన్ అవ్వాలనుకుంటున్నాను. సో ఫస్ట్ గో టు గిట్. సో దీన్ని నేను కాపీ చేద్దాం అనుకుంటున్నాను. సో కాపీ, కమింగ్ బ్యాక్ టు దిస్. సో గిట్ క్లోన్, తర్వాత మనం గిట్లో కాపీ చేసిన URL ఇస్తున్నాను. ఎంట్రీ పాయింట్ అపాచీ ctl-d ఫోర్గ్రౌండ్. ఈ డాక్టర్ ఫైల్లో ఫస్ట్ నేను ఉబంటు అనే ఇమేజ్ని పుల్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ కమాండ్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి ఇన్స్టాల్ ఎలా చేస్తున్నాను. ఫస్ట్ అపాచీ ఇన్స్టాల్ చేస్తున్నాను, తర్వాత గిట్ ఇన్స్టాల్ చేస్తున్నాను, అలాగే అపాచీ ఇన్స్టాల్ అయిపోయిన లొకేషన్కి వెళ్తున్నాను ఈ కమాండ్ తోటి. సో అక్కడ నేను ఒక వెబ్ అప్లికేషన్ అయితే క్లోన్ చేస్తున్నాను గిట్ నుంచి. దట్స్ ఇట్. సో దీన్ని నేను సేవ్ చేసి ఎగ్జిట్ చేస్తాను. Ctrl+, క్లియర్ docker build -d demo టైప్. సో మనం టైప్ చేసినప్పుడు చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినా సరే కమాండ్స్ అన్నవి ఇన్స్టాల్ అవ్వవు. సో వెయిట్ ఎ మినిట్. సో కమాండ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇన్స్టాల్ అయినాయి. సో ఇన్స్టాల్ అయిన తర్వాత ఫస్ట్ డాకర్ ఇమేజెస్ ఫస్ట్ క్రియేట్ చేసింది. సో ఇది మనం సెకండ్ క్రియేట్ చేసింది. సో రెండు కూడా మనం ఉబంటు నుంచే క్రియేట్ చేసాం కాబట్టి ఉబంటు ఒకటే ఉంది. ఇన్ కేస్ ఇక్కడ నువ్వు రెడ్ హ్యాట్ తీసుకుంటే ఇక్కడ ఇంకో రెడ్ హ్యాట్ ఇమేజ్ కూడా ఫుల్ అవుతుంది. సో డాకర్ కంటైనర్స్ సో కంటైనర్ మనం స్టాప్ చేసాం కదా. సో ఇప్పుడు మనం ఇంకొక కంటైనర్ని క్రియేట్ చేద్దాం. డాకర్ run -it -name docker demo2 -p. ఇందాక మనం 82 ఇచ్చాం కదా, ఇప్పుడు 83:80 ఇద్దాం -d. మనం క్రియేట్ చేసిన ఇమేజ్ నేమ్ ఇవ్వాలి. సో demo2 కాపీ పేస్ట్. సో కంటైనర్ క్రియేట్ అయిపోయింది. కంటైనర్స్ చూద్దాం. సో ఇది ఇప్పుడు క్రియేట్ చేసిన కంటైనర్. ఇప్పుడు మనం లాంచ్ చేసిన అపాచీ సర్వర్ రన్ అవుతుంది లేదా చెక్ చేద్దాం. సో గో టు AWS, public IP, then enter /83 +3 మనం 83 పోర్ట్ ఇచ్చాం కాబట్టి 83 ఉబంటు అయితే వర్క్ అవుతుంది. సో ఇలా మనం డాకర్ ఫైల్ని క్రియేట్ చేయొచ్చు. సో డాకర్ ఫైల్ యూజ్ చేసి మనం కస్టమ్ ఇమేజ్ని క్రియేట్ చేయొచ్చు, కానీ ఆటోమేటిక్గా కంటైనర్ని కూడా మనం క్రియేట్ చేయలేము. సో ఈ డాకర్ కంపోజ్ని యూజ్ చేసి ఎట్ ఏ టైం మల్టిపుల్ కంటైనర్ని క్రియేట్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. సో గో టు టెర్మినల్, క్లియర్ ls. సో ఫస్ట్ డాకర్ కంపోజ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయిందో లేదో చూద్దాం. డాకర్ -compose -version. సో డాకర్ కంపోజ్ అయితే లేదు. సో ఇప్పుడు మనం డాకర్ కంపోజ్ని ఇన్స్టాల్ చేద్దాం. సో బిట్ ఇన్స్టాల్ డాకర్ కంపోజ్. సో డాకర్ కంపోజ్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. డాకర్ కంపోజ్ -version. సో డాకర్ కంపోజ్ ఇన్స్టాల్ అయిపోయింది. సో ఈ డాకర్ కంపోజ్ అనే దాన్ని మనం JSON కానీ YAML లాంగ్వేజ్లో కానీ రాయాలి. సో దానికోసం ఫస్ట్ మనం ఒక ఎంటీ నోట్ ప్యాడ్ తీసుకుందాం. సో నేను ఒక ఎంటీ నోట్ ప్యాడ్ని అయితే తీసుకున్నాను. సో YAML ఫైల్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా 3 ఐఫన్స్తో స్టార్ట్ అవుతుంది YAML ఫైల్ అనేది. ఫైల్ టెంప్లెట్ అనేది .yml లేదా .yaml. సో ఈ ఫార్మాట్లో ఉంటుంది. అదే JSONలో రాస్తే .json ఫార్మాట్లో ఉంటుంది. సో YAML ఫైల్ ఎప్పుడు కూడా 3 ఐఫన్స్తో స్టార్ట్ అవుతుంది. ఈ YAML ఫార్మాట్లో ట్యాబ్స్ అనేవి వర్క్ అవ్వవు. అంటే మనం ఎన్ని స్పేసెస్ అయితే ఇస్తామో పేరెంట్ నోడ్ నుంచి, నెక్స్ట్ పేరెంట్ నోడ్ దగ్గర నుంచి చైల్డ్ నోడ్కి సేమ్ అన్ని స్పేసెస్ ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు 3 స్పేసెస్ ఇస్తే ఇక్కడ పేరెంట్ నోడ్ నుంచి కూడా నువ్వు 3 స్పేసెస్ ఇవ్వాలి. లేదు 2 స్పేసెస్ ఇస్తే పేరెంట్ నోడ్ దగ్గర కూడా 2 స్పేసెస్ ఇవ్వాలి. సో ఇది చైల్డ్ నోడ్.
సో నువ్వు ఎన్ని చైల్డ్ నోడ్ని రాస్తే అన్నిసార్లు నువ్వు ఇలా 2 స్పేసెస్ ఇచ్చే రాయాలి. లేదు నేను ఇంకో పేరెంట్ నోడ్ రాస్తాను అనుకుంటే సేమ్ నువ్వు 2 స్పేసెస్ ఇచ్చి పేరెంట్ నోట్ రాయాలి. సో ఇలా రాయాలి. సో నేను ఇక్కడ ఒక శాంపిల్ ఫైల్ని టైప్ చేస్తున్నాను. సో ఇలా నేను ఒక శాంపిల్ యామల్ ఫైల్ని అయితే రాశాను అర్థం చేసుకోవడం కోసం. సో సర్వీసెస్ అని ఇచ్చాము. ఇందులో చైల్డ్ నోడ్ కింద శాంపిల్1 అని ఇచ్చి ఇమేజ్ని పుల్ చేస్తున్నాము. ఆ ఇమేజ్ నేమ్ ఏంటంటే హెచ్డిటిపి. సో అది ఏ పోర్ట్లో పుల్ చేయాలనేది ఇక్కడ మనం ఇచ్చాము. 80:80 పోర్ట్లో పుల్ చేస్తున్నాం. అలాగే శాంపిల్2. సో ఇక్కడ ఎన్జినిక్స్ అనే ఇమేజ్ని పుల్ చేస్తున్నాం. దాని పోర్ట్ అనేది 83:80. మన రాసిన ఫార్మాట్ కరెక్ట్ కాదని తెలుసుకోవడం కోసం మొత్తం కాపీ చేసి సో ఇక్కడ యామల్ వ్యాలిడేటర్ సో ఓపెన్ చేసిన తర్వాత మనం ఎంటర్ చేసిన ఫైల్ని మొత్తం కాపీ చేసి యామల్ వ్యాలిడేటర్లో వేసినప్పుడు మనం రాసిన కోడ్కి ఏదైనా ఎర్రర్ ఉంటే ఇక్కడ గో అని క్లిక్ చేస్తే చూపిస్తుంది. సో దాన్ని నువ్వు మాడిఫై చేసి ఆ కోడ్ని అయితే మనం తీసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ ఒకటి వచ్చింది కాబట్టి ఎర్రర్ చూపిస్తుంది. యామల్ ఫార్మాట్ అయితే వ్యాలిడ్ అని చూపిస్తుంది. దీని అంతటిని కాపీ చేసుకొని మన డాకర్ కంపోజ్ ఫైల్ని అయితే క్రియేట్ చేయాలి. సో గో టు టెర్మినల్. డాకర్ కంపోజ్ని క్రియేట్ చేసే కన్నా ముందు సో డాకర్ ఇమేజెస్. సో ఇమేజెస్ అన్నిటిని నేను డిలీట్ చేస్తున్నాను. డాకర్ RMI. సో ఉన్న అన్ని ఇమేజ్లని డిలీట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ ఇమేజెస్ మీద కంటైనర్స్ క్రియేట్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇవి డిలీట్ అవ్వట్లేదు. సో ఫస్ట్ డిలీట్ కంటైనర్స్. డాకర్ కంటైనర్ PS -A డాకర్ RM-F సో ఆల్రెడీ ఉన్న అన్ని కంటైనర్స్ని డిలీట్ చేసాము. సో చెక్ డాకర్ ఇమేజెస్. సో ఇప్పుడు డాకర్ ఇమేజెస్ని డిలీట్ చేద్దాం. సో ఇమేజెస్ డిలీట్ అయిపోయింది. డాకర్ ఇమేజెస్. సో ఇమేజెస్ ఏం లేవు. డాకర్ కంటైనర్స్. సో డాకర్ కంటైనర్స్ కూడా ఏం లేవు. సో ఇప్పుడు మనం డాకర్ కంపోజ్ని క్రియేట్ చేద్దాం. క్లియర్ mkdir. సో demo1 అనే ఫోల్డర్ని క్రియేట్ చేశాను. cd demo1. ఆ ఫోల్డర్లో ఫైల్స్ ఏం లేవు. సో ఇప్పుడు మనం డాకర్ కంపోజ్ని క్రియేట్ చేస్తున్నాం. nano docker -compose.yml ప్రెస్ ఎంటర్. సో ఇక్కడ మనం రాసిన వ్యాలిడ్ యామల్ ఫార్మాట్ని కాపీ చేసుకొని ఆ ఫైల్లో పేస్ట్ చేయాలి. సో Ctrl+S అండ్ Ctrl+X. సో ఇక్కడ మనం డాకర్ కంపోజ్ని క్రియేట్ చేసాం. సో ఈ డాకర్ కంపోజ్ నుంచి మనం కంటైనర్స్ని ఎలా లాంచ్ చేయాలో చూద్దాం. డాకర్ -compose అప్ -d ప్రెస్ ఎంటర్. సో ఇక్కడ డాకర్ కంపోజ్ వర్షన్ అనేది ఇన్వాలిడ్ అని చూపిస్తుంది. సో ls. సో నానో ఈ డాకర్ కంపోజ్ వర్షన్ అనేది
బెన్ ఇన్వాలిడ్ చూపిస్తుంది. సో 3 పెడదాం. ఇది లేటెస్ట్ డాకర్ కంపోజ్ వెర్షన్. కంట్రోల్ X డాకర్ కంపోజ్ అప్ -d. సో ఇక్కడ డాకర్ కంపోజ్ అనేది కంటైనర్ని లాంచ్ చేస్తుంది. సో కంటైనర్ లాంచ్ చేసింది. సో ఫస్ట్ డాకర్ ఇమేజెస్. సో మనం చూపించిన ఎన్జినిక్స్ అలాగే HTTPD ఇమేజ్ అనేది డాకర్ రిజిస్ట్రీ నుంచి పుల్ చేసుకుంది. నెక్స్ట్ డాకర్ కంటైనర్స్. సో 2 కంటైనర్ని లాంచ్ చేసింది. ఇక్కడ ఎన్జినిక్స్ అనేది 83 పోర్ట్లో లాంచ్ అయింది, అలాగే HTTPD అనేది 80 పోర్ట్లో లాంచ్ అయింది. సో ఇప్పుడు ఈ 2 వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేద్దాం. సో గో టు AWS. సో పబ్లిక్ IP తీసుకొని పేస్ట్ :80. సో ఎన్జినిక్స్ :80లో ఎన్జినిక్స్ని అనే కంటైనర్ని లాంచ్ చేసింది కాబట్టి మనకి ఎన్జినిక్స్ అనేది డిఫాల్ట్ పేజ్ ఓపెన్ అయింది. సో నెక్స్ట్ కాపీ పబ్లిక్ IP అండ్ పేస్ట్ సో నెక్స్ట్ :80. సో HTTP కూడా వర్క్ అవుతుంది. సో ఇలా మనం డాకర్ కంపోజ్ని యూజ్ చేసి మల్టిపుల్ కంటైనర్స్ని లాంచ్ చేయొచ్చు. దెన్ క్లియర్. సో నెట్వర్కింగ్ అంటే జనరల్గా 2 లేదా అంతకంటే ఎక్కువ డివైజెస్ ఒకదాంతో ఒకటి ఫిజికల్గా కానీ విర్చువల్గా కానీ కమ్యూనికేట్ అవడాన్ని నెట్వర్కింగ్ అంటారు. అదే డాకర్ నెట్వర్కింగ్ దగ్గరికి వచ్చేసరికి 2 లేదా అంతకంటే ఎక్కువ కంటైనర్లు సేమ్ హోస్ట్ మెషిన్తో లాంచ్ చేసినప్పుడు అవి ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవుతాయి వితౌట్ పోర్ట్స్. సో దీన్నే డాకర్ నెట్వర్కింగ్ అంటారు. అంటే ఇది హోస్ట్ మెషిన్ అనుకోండి. ఇక్కడ దీని యొక్క IP అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 10.10.0.0 అనుకోండి. ఈ IP అడ్రస్తో ఈ హోస్ట్ మెషిన్ నుంచి నువ్వు కంటైనర్ క్రియేట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క IP అడ్రస్ 10.10.0.1, అలాగే దీని యొక్క IP అడ్రస్ 10.10.0.2. సో ఇక్కడ నువ్వు ఈ హోస్ట్ మెషిన్ నుంచి ఈ IP అడ్రస్తో నువ్వు కంటైనర్ని లాంచ్ చేసినప్పుడు దాని యొక్క కంటైనర్ ID అనేది ఇలా ఉంటుంది. అదే సేమ్ హోస్ట్ నుంచి ఇంకో కంటైనర్ని లాంచ్ చేసినప్పుడు ఆల్రెడీ ఒక కంటైనర్ ఈ ఐడితో ఉంది కాబట్టి దాని నెక్స్ట్ ఐడితో ఇంకో కంటైనర్ లాంచ్ అవుతుంది. సో ఇంకోటి క్రియేట్ చేస్తే ఇంకోటి ఇలా లాంచ్ అవుతుంది. సో ఈ రెండింటికి బై డిఫాల్ట్గా మనం డాకర్ నెట్వర్కింగ్ అనేది మెన్షన్ చేయనప్పుడు కంటైనర్ అనేది ఆటోమేటిక్గా డాకర్ బ్రిడ్జ్తోనే లాంచ్ అవుతుంది. ఈ డాకర్ బ్రిడ్జ్తో లాంచ్ అయిన కంటైనర్స్ అన్నీ కూడా ఈ హోస్ట్ మిషన్ తోటి కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి వితౌట్ పోర్ట్ నెంబర్స్. సో వితౌట్ పోర్ట్స్తో ఇంటర్నల్గా కమ్యూనికేట్ అవుతాయి. సో ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ డాకర్ నెట్వర్క్ LS. సో బై డిఫాల్ట్గా మనం క్రియేట్ చేసిన కంటైనర్కి వచ్చే నెట్వర్క్లు అనమాట. బ్రిడ్జ్ నెట్వర్క్, హోస్ట్, నల్. అసలు ఈ బ్రిడ్జ్ హోస్ట్ నల్ ఏంటో చూద్దాం. సో డాకర్ నెట్వర్కింగ్ టైప్స్ చూసుకుంటే, సో డాకర్ నెట్వర్కింగ్లో ఈ టైప్స్ ఉంటాయి. సో డాకర్ బ్రిడ్జ్ నెట్వర్క్ అనేది నువ్వు బై డిఫాల్ట్గా కంటైనర్ లాంచ్ చేసినప్పుడు నువ్వు నెట్వర్క్ కనుక సెలెక్ట్ చేసుకోకపోతే బై డిఫాల్ట్గా బ్రిడ్జ్ నెట్వర్కే తీసుకుంటుంది. ఈ బ్రిడ్జ్ నెట్వర్క్ ఏం చేస్తుందంటే హోస్ట్ మెషిన్కి నువ్వు లాంచ్ చేసిన కంటైనర్స్కి ఇంటర్నల్గా కమ్యూనికేట్ చేస్తుంది. హోస్ట్ అనే నెట్వర్క్ టైప్ తీసుకుంటే సో ఇందులో నువ్వు క్రియేట్ చేసిన కంటైనర్లకి IP అడ్రస్ అనేది ఉంటుంది. సో ఇదేం చేస్తుందంటే నీకు కంటైనర్ ఐసోలేషన్ అనేది తీసేస్తుంది. అలాగే నన్ను అనే నువ్వు నెట్వర్కింగ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నీకు IP అడ్రస్ అనేది కంటైనర్కి IP అడ్రస్ అనేది అసలు అసైన్ అవ్వదు. సో ఈ నెట్వర్కింగ్ టైప్ వల్ల కంటైనర్స్ని మనం యాక్సెస్ చేయలేము. సో ఇలా నెట్వర్కింగ్ టైప్స్ అనేవి ఉన్నాయి. ఇన్ కేస్ నువ్వు మ్యాక్వెలన్ అనే నెట్వర్కింగ్ టైప్ సెలెక్ట్ చేస్తే నీకు ఆ కంటైనర్కి వచ్చే IP అడ్రస్ తోటి నువ్వు ఆ కంటైనర్ని నువ్వు ఏ డివైస్లో అయినా సరే నువ్వు యాక్సెస్ చేయొచ్చు.
సో నీకు ఇంకా ఎక్స్ట్రా డాకర్ నెట్వర్క్స్ కావాలనుకుంటే నువ్వు ప్లగిన్స్ ద్వారా వాటిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ డాకర్ ఇమేజెస్. సో ఇక్కడ నీకు ఆల్రెడీ 2 ఇమేజెస్ ఉన్నాయి. సో దీని నుంచి మనం లాంచ్ చేసిన కంటైనర్స్ కూడా ఉన్నాయి. సో డాకర్ కంటైనర్ PS -a. సో ఇక్కడ ఆల్రెడీ 2 కంటైనర్లు ఉన్నాయి. సో ఈ కంటైనర్ల గురించి మనం చూద్దాం. డాకర్ ఇన్స్పెక్ట్ కంటైనర్ ID. సో ఈ కంటైనర్ యొక్క ఐడి ఇది. ఈ కంటైనర్ యొక్క గేట్వే అనేది ఇది. సో ఈ కంటైనర్ గేట్వే అంటే మన హోస్ట్ మెషిన్ యొక్క IP అడ్రస్ అనమాట. దెన్ ఇఫ్ కాన్ఫిగ్. సో ఇక్కడ చూసుకుంటే సో మన డాకర్ ఇన్స్టాల్ చేసాం కదా, ఈ డాకర్లో హోస్ట్ మెషిన్ యొక్క IP అడ్రస్ అనేది ఇది. దెన్ డాకర్ ఇన్స్పెక్ట్ కంటైనర్. సేమ్ IP అడ్రస్ గేట్వే. సో ఏదైతే హోస్ట్ నేమ్ యొక్క IP అడ్రస్ ఉందో అదే గేట్వే కింద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ కంటైనర్ PS -a. సో మనం ఈ కంటైనర్ చూసాం. సో ఇప్పుడు మనం ఈ కంటైనర్ చూద్దాం. కాపీ డాకర్ ఇన్స్పెక్ట్ కంటైనర్ ID. దీనికి 2 ఉంది. ఇది 1, ఇది గేట్వే, ఇది కంటైనర్ IP అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొక కంటైనర్ క్రియేట్ చేసి చూద్దాం. డాకర్ ఇమేజెస్. సో డాకర్ రన్ -it -name dev1 -p 82:80 -d nginx. -d nginx. ప్రెస్ ఎంటర్. సో కంటైనర్ క్రియేట్ అయింది. సో డాకర్ PS nginx తోటి dev అనే దాంతో ఒక కంటైనర్ క్రియేట్ అయింది. సో ఈ కంటైనర్ ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం. సో డాకర్ ఇన్స్పెక్ట్ కంటైనర్ ID. పేస్ట్ అండ్ ప్రెస్ ఎంటర్. సో ఇట్లా మనం బ్రిడ్జ్ నెట్వర్క్ చూసినప్పుడు దానికి సంబంధించిన హోస్ట్ నేమ్, ఫైల్ నేమ్ అనేవి వస్తాయి. సో బై డిఫాల్ట్ బ్రిడ్జ్ నెట్వర్క్స్ చూసుకుంటే డాకర్ నెట్వర్క్ LS. సో దట్ ఈస్ ద డాకర్ నెట్వర్క్. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. ఎవరైనా AWS DevOps నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.